హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను మార్నింగ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను కదండి. మీకు ఇంకేమైనా గ్రూప్ 1 మీద సందేహాలు ఏమైనా ఉంటే మెయిల్ చేయండి అని చెప్పాను కదా. లిటరల్లీ ఐ గాట్ 82 మెయిల్స్ అయితే వచ్చాయండి. నాకు ఇప్పటి వరకు 82 మెయిల్స్ అయితే వచ్చాయి. సో మీ అందరి మెయిల్స్లో మీరు ఏమేమి అడుగుతున్నారు అనేటువంటిది మొత్తం చూశాను. అంటే అక్కడికి కొన్ని మెయిల్స్కి అయితే రిప్లై కూడా ఇచ్చేసాను. కాకపోతే ఇంకా కొన్ని మెయిల్స్కి అయితే నేను రిప్లై ఇవ్వాల్సి ఉంది. అయితే వాటికి సంబంధించిన కూడా ఈ వీడియోలో నేను కొన్ని క్లియర్ చేయడానికి అయితే చూస్తాను. మ్యాక్సిమం అన్నిటికీ చూసి రిప్లై ఇవ్వడానికి అంత టైం లేదు, నాకు అంత ఎక్కువ టైం లేదండి. కాకపోతే దొరికినప్పుడల్లా నేను మన వీడియోస్ని రెగ్యులర్గా చూడండి. మీకు కావాల్సిన ప్రతి ఒక్క డౌట్ అనేటువంటిది క్లియర్ అవుతుంది. మీకు కావాల్సిన క్వశ్చన్స్కి కూడా, మీ దగ్గర ఉన్నటువంటి క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ అయితే దొరుకుతాయి. సో అయితే ఈ వీడియోలో నేను పర్టికులర్గా ఇప్పుడు ఫెయిల్ అయిన వాళ్ళకి, ఫెయిల్ అని అనొద్దండి, అసలు ఆ టర్మ్ ఫెయిల్ అని కూడా అనలేము. ఎందుకంటే వీళ్ళందరూ అచీవర్సే నా దృష్టిలో. అక్క మెయిన్స్ మీరు అట్లాంటి సిచ్యువేషన్లో పిల్లల్ని వేసుకొని సపోర్ట్ లేకుండా మీరు క్లియర్ చేయగలిగారు, మేము క్లియర్ చేయలేకపోయాము అని చెప్పేసి చాలా మంది అయితే మెయిల్ చేశారండి. అక్క మేము అసలు ఏం తప్పు చేస్తున్నామో అర్థమైతే లేదు, ఇంకా మాకంటే మీరు కొంచెం ఎక్స్ట్రానే కష్టపడ్డారు. అంటే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ మీరు ఇంకా అంటే నార్మల్గా మమ్మల్ని గైడ్ చేస్తూ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అప్పుడప్పుడు కరెంట్ అఫైర్స్ చెప్తూ మీరైతే అంటే మాకంటే కొంచెం ఎక్కువనే స్ట్రెచ్ అయ్యారు. యూట్యూబ్లో కూడా మీకు కొంత టైం అనేటువంటిది కేటాయిస్తూ కూడా మీకున్న కొంచెం టైంలో 4 hours టైం అనుకోండి, ఒక ½ hour to 1 hour అయితే యూట్యూబ్ కేటాయించాను కదా. సో ఆ టైంలో ఇవన్నీ చూసుకుంటూ కూడా మీరు క్లియర్ చేశారు. కానీ మాకు అట్లా ఏం లేదు కదా, యూట్యూబ్ ఛానల్ లేదు కదా. మేము నార్మల్గా ఒక హౌస్ వైఫ్కి ఎంత టైం ఉంటుందో అంత టైం మేము పెట్టి చదివాము, అయినా కూడా మాకు క్లియర్ చేయలేకపోయాము. అసలు మా దగ్గర అసలు ఏమి మిస్టేక్స్ ఉన్నాయి అనేటువంటిది ఇంకా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నాము. ఏం చెప్పండి అక్క అని చెప్పేసి అంటే ఎస్, యాక్చువల్లీ అందరు ఏంటిదంటే కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు అందరికీ. అంటే ఎవరైతే క్లియర్ చేశారో, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్ చేస్తాము. కానీ మనము వాళ్ళకి ఎంత ప్రియారిటీ ఇచ్చామో, అంటే క్లియర్ చేయలేని వాళ్ళకి, ఒక స్టెప్ కింద ఉన్న వాళ్ళకి కూడా మనం కొంచెం సపోర్ట్ అయితే చేయాలి. ఇంకా కాఫీ అయితే తగ్గలేదండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అందుకనే నేను మీ అందరికీ ఖచ్చితంగా నేను చెప్తానండి, అసలు మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడే అంటే నేనే పెద్ద లైవ్ ఎగ్జాంపుల్ మీకు. యాక్చువల్లీ నేను యూపీఎస్సీ 5 attempts ఇచ్చానండి. జనరల్ కేటగిరీకి 6 attempts ఉంటాయి, నేను 5 attempts ఇచ్చాను. ఒక్క అటెంప్ట్ కూడా నేను ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు. ప్రిలిమ్స్ మార్క్స్ అంటే ఎట్లా అంటే బీసీ కట్ ఆఫ్ కంటే ఎక్కువ వస్తాయి, ఓసీ కట్ ఆఫ్కి 1-2 మార్క్స్తో పోయేదన్నమాట ఇప్పుడు నాకు యూపీఎస్సీ. అయినా కూడా ఫస్ట్ అటెంప్ట్ పోయింది. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ నేను కన్సీవ్ అయినప్పుడు అంటే చిన్న ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు అనమాట. ఫస్ట్ సెకండ్ మంత్స్ కన్సీవ్ అయిన వెంటనే యూపీఎస్సీ ఎగ్జామ్ వచ్చేది. నాకు ఎప్పుడు 2 times అట్లనే అయింది. సో అంటే ఎర్లీ స్టేజెస్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ అయినప్పుడు అటెంప్ట్ ఇచ్చాను. 2 పిల్లల్ని వేసుకొని కంటిన్యూస్గా 21, 22, 23 ఈ 3 years అయితే ఇచ్చానండి. అప్పుడు మా పిల్లలు చాలా చిన్న పిల్లలు, సపోర్ట్ లేకుండానే నేను నా రిజైన్ చేయడానికి కూడా రీజన్ అదే. ఇంట్లో పిల్లల్ని వదిలేసి పిల్లల్ని అక్కడ ఉంచి నేను ఇక్కడ ఉండి చదవలేను, మనసంతా పిల్లల దగ్గర ఉంటుంది, బుక్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయలేను అనమాట అట్లాంటప్పుడు. సో ఎట్లయితే అదేంది, నేను నా పిల్లల్ని చూసుకుంటూనే మదర్హుడ్ ఎంజాయ్ చేస్తూనే నేనైతే చదవాలి అని చెప్పేసి ఫిక్స్ అయ్యానండి. యూపీఎస్సీ అన్నీ అసలు ఒక్కటి కూడా పాస్ అవ్వలేదు. నన్ను చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నువ్వు బీటెక్ గోల్డ్ మెడలిస్ట్వి కదా, నువ్వు అంత పెద్ద టాపర్వి కదా, మరి ఇప్పుడు నీకు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అనేవాళ్ళే. కానీ అయ్యో అంటే తల్లి ఆమె ఇప్పుడు మదర్ అయింది, ఇంతకుముందు అంటే స్టూడెంట్, అంటే ఆమె బాధ్యతలన్నీ వాళ్ళ పేరెంట్స్ చూసుకుంటారు. ఇప్పుడు తను మదర్ అయింది కాబట్టి తను వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ లేకుండా అన్ని పనులు చేస్తూ చదువుతుంది, పాపం తనకు సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి అట్లా ఆలోచించిన వాళ్ళు ఎవరూ లేరండి. నన్ను పాయింట్అవుట్ చేసిన వాళ్ళల్లో అంతగానం చదివినావు, ఇప్పుడు నువ్వు వంటింటి కుందేలు అయిపోయినావు, నువ్వు కూడా ఇప్పుడు ఉప్పులు పప్పులు ఏరుకుంటూ కూర్చుంటున్నావు అని చెప్పేసి డిసప్పాయింట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత పెద్ద గోల్డ్ మెడల్ తీరా చూస్తే ఇప్పుడేమో అంత మంచి బంగారం లాంటి జాబ్ని కూడా, సాఫ్ట్వేర్ జాబ్ని వదిలేసి పిల్లల్ని చూసుకుంటే ఖాళీ కూర్చుంటుంది అని అన్న ప్రతిసారి నేను ఎన్నిసార్లు ఏడ్చేదాన్నో నాకు మాత్రమే తెలుసు ఆ బాధ. అంటే అసలే డిప్రెషన్లో ఉంటాము. అంటే అప్పటి వరకు నేను ఫైనాన్షియల్గా స్టేబుల్గా అయిన తర్వాత నేను యూపీఎస్సీకి వెళ్దామని చెప్పేసి అనుకున్నానండి. కానీ అన్ని సిచ్యువేషన్స్ అందరికీ వర్కౌట్ అవ్వవు కదా. సో యూపీఎస్సీకి నేను ఇంట్లోనే ఉండి వెంటనే మ్యారేజ్ అయిపోయింది. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిన 2 yearsకి నాకు మ్యారేజ్ అయిపోయింది. వెంటనే పిల్లలు వచ్చేసారు. అయినప్పటికీ కూడా యూపీఎస్సీలో నాకు చాలా ఫెయిల్యూర్స్, 1-2 సార్లు రాసిన ప్రతిసారి ఫస్ట్ సార్ రాసిన పోయింది, సెకండ్ సార్ రాసిన పోయింది, సరే రాయాలి, థర్డ్ టైం రాయాలని అనిపిస్తుంది, థర్డ్ పోయింది, మళ్ళీ రాశాను. ఇన్నిసార్లు ఫెయిల్యూర్స్ వచ్చినాయి కదా, ఎందుకు రాస్తున్నావు అని చెప్పేసి కూడా అన్నారు. ఈవెన్ అప్పుడప్పుడు మా పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు. కానీ నేను ఒకటే చెప్పాను, నా గోల్ పర్టికులర్, ఇది నాకు క్లియర్ గోల్ ఉంది. సో అది వచ్చే వరకు నేను దాని మీదనే ఉంటాను. ఎన్ని కష్టాలు ఎదురైనా, మాకు కోవిడ్ వచ్చి కూడా పోయింది చెప్పాలంటే. ఈవెన్ దో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా నేను పిల్లల్ని పట్టుకుని ఇంట్లో ఎవ్వరూ లేకుండా, నేను, నా హస్బెండ్, నా పిల్లలు, నేను ఇంట్లో అందరినీ చూస్తూ చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఒక తల్లి ఎంత నరకం అనుభవిస్తుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్ళల్లో అందరికీ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ మదర్స్ని చూసుంటారు కాబట్టి నేను అసలు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాంటి స్ట్రగుల్స్
స్ట్రగుల్స్లో ఉండి కూడా అప్పుడు పని మనిషిని కూడా నేను ఏం పెట్టుకోలేదు. మొన్న నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత మెయిన్స్కి ప్రిపేర్ అవ్వటప్పుడు ఇంకా నా టైం అంతా దీనికే పోతుంది అని చెప్పేసి అప్పుడు మెయిడ్ని పెట్టుకున్నాను. కానీ అప్పటి వరకు నాకు ఎవ్వరూ లేరు. సో ఇన్ని కష్టాలు పడుకుంటా నాకు దేవుడు ఫెయిల్యూర్స్ ఇచ్చినా కూడా వెనకడుకు వేయకుండా నేను ముందుకు వచ్చాను. స్టిల్ యూపీఎస్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి. చక్కగా కూర్చోవచ్చు కదా ఇంట్లో నేను, కానీ కూర్చోలేదు. నేనేం చేశాను, గ్రూప్ 1 పడింది అప్పుడు. సరే యూపీఎస్సీ ఈ ప్రిపరేషన్ ఉంది కదా, నా ఈ ప్రిపరేషన్ వేస్ట్ కావద్దు అని చెప్పేసి గ్రూప్స్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఈ మధ్య ఈ గ్యాప్లోనే నాలాగా ఎంతో మంది హౌస్ వైఫ్స్ చదవలేకుండా ఉండే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి మన ఛానల్ నుంచి వెళ్ళి మనకు తెలిసి నాలెడ్జ్ ఇద్దామని చెప్పేసి ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఇటు ఛానల్ నడుస్తూనే ఉంది. నా యూపీఎస్ అటెంప్ట్స్ అన్నీ అయిపోయినాయి. ఇవన్నీ ప్యారలల్గానే జరిగినాయి. నెక్స్ట్ గ్రూప్ 1 పడ్డది. గ్రూప్ 1కి కూడా ఫస్ట్ సరే ఐడియా లేదు. ఫస్ట్ గ్రూప్ 1 నోటిఫికేషన్, మనం దీన్ని వేస్ట్ చేసుకోకూడదు, ఈ అటెంప్ట్ని మనకు యూపీఎస్సీ లాగా కావద్దు ఇది అని చెప్పేసి కొంచెం ఇంకా తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళని వీళ్ళని అడిగి లాస్ట్కి కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. లాస్ట్కి అది రికార్డెడ్ క్లాసెస్. నాకు క్లాసెస్ వినడానికి అంటే ఆఫ్లైన్ వెళ్ళడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే నా పిల్లల్ని నేనే చూసుకోవాలి, ఎక్కడ వదిలేయలేను. ఇట్లాంటి సిచ్యువేషన్లో ప్రతి మదర్కి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ ఉంటాయి, డౌట్స్ ఉంటాయి. పిల్లల్ని వేరే దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంట్లోనో ఇన్లాస్ హౌస్లోనో వదిలేసి చదవాలి అని అనుకుంటారు, చదవలేరు. అమ్మో పిల్లలు వాళ్ళకి జ్వరాలు వస్తాయి, వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళని చూసుకోవడమే చేత కాదు, పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు, ఇవన్నీ డౌట్స్ అందరికీ ఉంటాయండి. ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఎవరైతే అంటే హౌస్ వైఫ్గా ఉంటూ చిన్నపిల్లలతో ఉండి చదువుకునే వాళ్ళందరికీ ఇట్లాంటి డౌట్స్ అనేటువంటి అందరికీ వస్తాయి. నేను మీరనే కాదు, అందరికీ వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటాం మనకు మాత్రమే ఇన్ని సిచ్యువేషన్స్ దేవుడు ఇస్తున్నాడేమో అని అనుకుంటాం. కాదు, నా ఈ జర్నీలో, నా ఈ యూట్యూబ్లో చాలా మంది నాకు మెయిల్స్ చేస్తూ ఉంటారు, వాళ్ళ యొక్క బాధలు షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. సో అందరి ప్రాబ్లమ్స్ ఒక్కలానే ఉంటాయి ఆల్మోస్ట్. అయినప్పటికీ కూడా నేను ఫస్ట్ మరి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పోయింది, అప్పుడు కూడా నేను వదిలేసి ఉండొచ్చు. వదలలేదు. సరే గ్రూప్ 1 పోయింది కదా, గ్రూప్ 2 రాద్దామని అనుకున్నా. మళ్ళీ ఈ రాసిన గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది. అప్పుడు రాశాను. మళ్ళీ నాతో పాటు రాసిన నా ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ గ్రూప్ 1 పోయింది, సెకండ్ గ్రూప్ 1 క్యాన్సిల్ అయింది కదా అని చెప్పేసి వాళ్ళు వదిలేసారు, థర్డ్ రాయలేదు. కానీ నేను థర్డ్ది కూడా రాశాను. అందరు రాశారు ఆల్మోస్ట్, నేను ఒక్కదాన్నే అని కాదు. జస్ట్ నా గురించి అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను అంతే. సో అయిపోయింది, ప్రిలిమ్స్ అయిపోయింది. అసలు ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రాసిన గ్రూప్ 4 ఎగ్జామ్, అది 1:3 లిస్ట్లో వచ్చింది. సరే ఇప్పటిదాకా ఫెయిల్యూర్లో ఉన్నాను కదా, దేవుడు ఇప్పుడిప్పుడే నాకు సక్సెస్ ఇస్తున్నాడేమో అనుకున్నా. 1:3 అయిపోయింది. గ్రూప్ 1 మెయిన్స్ రాసాము. చాలా స్ట్రగుల్స్. గ్రూప్ 1 మెయిన్స్ అనేటువంటి అంత ఈజీగా రాయమండి, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నప్పుడు మీకు అర్థం కాదు, నేను చెప్తాను, అవి కూడా తర్వాత చెప్తాను. అంటే కొన్ని థింగ్స్ అనేటువంటిది నేను షేర్ చేస్తాను, అన్ని షేర్ చేయలేను, కానీ కొన్ని మాత్రం షేర్ చేస్తాను. ఖచ్చితంగా అవి మీకు ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఖచ్చితంగా నా ఈ మెయిన్స్ ఎక్స్పీరియన్స్ అనేది అప్పుడు మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో వీటన్నిటి గురించి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, మళ్ళీ 1 అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే గ్రూప్ 3 గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నదనగా మనకు గ్రూప్ 4 రిజల్ట్ వచ్చిందండి. అప్పుడు 1:3 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిందని చెప్పేసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు వస్తుందేమో అని చెప్పేసి నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశానులేండి. అంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే దగ్గర నేను కొన్ని మిస్టేక్స్ కూడా చేశాను. అట్లని నా సైడ్ నుంచి అయితే నేను ఎక్కడ అంత ఎక్కువ అయితే మిస్టేక్స్ చేయలేదు. నేను కూడా అప్పుడు ఆలోచించేటప్పుడు కూడా ఫ్యామిలీ గురించి ఆలోచించి నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. చెప్పాలంటే గ్రూప్ 4 అనేటువంటిది నాకు ఫెయిల్యూర్ కాదు, నాకే నేను ఇచ్చుకున్న ఫెయిల్యూర్ అది. సో అందుకనే దాన్ని నేను ఎక్కువ కౌంట్ చేయట్లేను. సో అది ఆ టైంలో నాకు అది అయిపోయింది. సో అయినప్పటికీ ఇప్పుడు ఈవెన్ దో నా గ్రూప్ 4 వచ్చినా కూడా నేను జాబ్కి వెళ్ళేదాన్ని కాదు, నా పిల్లల్ని అమ్మ దగ్గర వదిలేసి ఎక్కడ వచ్చేది తెలియదు. సో వెళ్ళేదాన్ని కావచ్చు. సో దేవుడు అందుకే నాకు నా మైండ్ సెట్కి అప్పటికి నాకు వెబ్ ఆప్షన్స్ లేదు పెట్టుకోమని చెప్పుంటాడేమో. సో నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను, దేవుని బాగా నమ్ముతాను ఇలాంటి విషయాల్లో. ఇంకా అన్నీ అయిపోయినాయి. గ్రూప్ 1 కూడా మెయిన్స్ మార్క్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, స్ట్రగుల్స్ అనేటువంటి ఇప్పుడు ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో వండుకుంటూ, ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు, ఇంట్లో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పని నేనే చేసుకుంటాను. హస్బెండ్ని ఎక్కువ నేను ఇబ్బంది పెట్టను. సో అన్ని పనులు చేసుకుంటా, చిన్న చిన్న పిల్లల్ని చూసుకుంటా, ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళే ఏజ్ కూడా వచ్చినప్పటికీ నా పిల్లలకి మెయిన్స్ టైంకి స్కూల్కి పంపించేసి స్కూల్కి తీసుకురావాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ స్కూలు, ఇవన్నీ అందరికీ ఉండేటియేనండి. కానీ ఇవన్నీ మనకందరికీ సేమ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ని కూడా పెట్టుకొని నేను గ్రూప్ 1 మెయిన్స్కి ఇంత మార్క్స్ వచ్చినాయి అంటే గ్రూప్ 1 మెయిన్స్ కూడా క్లియర్ చేయగలిగాను అని అంటే, సో మీరు నన్ను చూస్తున్నారు, నా జర్నీ ఫస్ట్ నుంచి మీరు నన్ను చూస్తున్నారు కదా. సో ఇదే మీకు పెద్ద మోటివేషన్. ఇంకా నేను యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాను, అంటే ఇది ఒక ఎక్స్ట్రా ఎఫర్ట్ చెప్పాలంటే. సో ఇవన్నీ చేస్తూ నేను సాధించగలిగినప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ అనేటువంటి చూసారా, ఇనిషియల్ నుంచి నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వాలి, నేను ఖచ్చితంగా ఏదో ఒక రోజు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒకటి అనుకున్నాను అంతే. గ్రూప్ 1 జాబ్ ఫస్ట్లో డిప్యూటీ కలెక్టర్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నాను. తర్వాత రియలైజేషన్ అయిన తర్వాత గ్రూప్ 1లో ఏదో ఒక సర్వీస్ వచ్చినా కూడా గ్రూప్ 1 ఆఫీసరే అవుతారు. వీళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్లే. గ్రూప్ 1లో ఏమేమి పోస్టులు ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్ 1 ఆఫీసర్సే. సో ఎంపీడీఓ పోస్ట్ వచ్చినా గ్రూప్ 1 ఆఫీసరే, డిప్యూటీ కలెక్టర్ అయినా కూడా గ్రూప్ 1 ఆఫీసరే. సో ఇవన్నీ ఒకటే కేటగిరీ క్యాడర్ అయినప్పుడు ఏదొక్కటి వచ్చినా చాలు అని చెప్పేసి అయితే ఈ టైంకి నేను ఇప్పుడు ఇలానే అనుకుంటున్నాను. సర్వీస్ రావడమే గొప్ప, వచ్చిన తర్వాత కూడా నాకు ఇంకా అంతకంటే ఎక్కువ రావాలని చెప్పేసి ఏం కోరుకోం కదా, మనిషి ఆశకు హద్దు కూడా ఉండాలి. సో నేను చాలా అంటే చాలా ఏమంటారు అత్యాశ అంటారు కదా, అత్యాశ ఏం కాదు, నేను జస్ట్ ఆశావాదిని అంతే. నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, అక్కడి వరకు నేను కష్టపడతాను, అవి ఆ నియర్లో వచ్చినా కూడా నేను తీసుకోగలుగుతాను అంతే. సో ఇదంతా చెప్పడానికి రీజన్ అర్థమైందని అనుకుంటాను. చాలా మంది నిరుత్సాహపడుతున్నారు. ఇన్నిసార్లు ఫెయిల్యూర్ చూసిన నేను ఏదో ఒక టైంలో డిసప్పాయింట్మెంట్ మూడ్లోకి వెళ్ళాను. సో డిసప్పాయింట్మెంట్ మూడ్లో ఉన్నప్పుడు కూడా నాకు ఎవరూ చెప్పేవాళ్ళు కాదు, అట్లీస్ట్ ఒక్కరు అంటే మోటివేషన్ చేసేవాళ్ళు కాదు. మా హస్బెండ్ అయితే మోటివేషన్ చేయరు, కానీ
అంటే నీకేం ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు, అంటే మనీ పర్పస్గా ఫైనాన్షియల్గా వీఆర్ బాగానే ఉన్నాం కదా, వీఆర్ ఇన్ గుడ్ పొజిషన్ కదా, నువ్వు ఎందుకు వరి అవుతావు అని అంటారు. కానీ ఇదేంటిదంటే నాకు ఇదేంటిదంటే ఇది ఒక పొజిషన్. నేను ఇప్పటిదాకా చదివిన చదువు ఇట్లనే అయిపోవాలా, అంటే ఫుల్ స్టాప్ పెట్టేయాలా, నా కెరీర్ స్టాప్ అయినట్టేనా అని చెప్పేసి ఒక మైండ్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి స్కూల్ టాపర్, 10th వరకు, బీటెక్ ఎంటెక్ వరకు చదివి గోల్డ్ మెడల్ తెచ్చుకుని అంత బాగా చదివిన మనము పెళ్ళయ్యాక హౌస్ వైఫ్గా ఉన్న తర్వాత నువ్వు కేవలం వంటింటి కుందేలు లాగానే ఉండిపోతావు, వంటింటికి మాత్రం పరిమితం అని చెప్పేసి ఇట్లాంటి అంటా ఉంటే ఇంకా మనకు పురుగు తిరుగుతుంది కదా. సో ఇంకా ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆ సంకల్పంతో అయితే ముందుకు వచ్చాను అనమాట. సో నాకు గ్రూప్ 1 పోస్ట్ వచ్చినా రాకపోయినా క్లియర్ చేయగలిగాను. సో అదొక్క థింగ్తోటి నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చి మీరు కూడా కష్టపడితే ఏదైనా సాధించగలరు. ఆడవాళ్ళు తక్కువ చులకన అని చేసే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాను, మనం ఎప్పుడు తక్కువ కాదు. చెప్పాలంటే వాళ్ళకంటే అంటే మగవాళ్ళకంటే ఎక్కువ పట్టుదల మనకే ఉంటుంది. మనకు అన్నిటి మీద మనకు ఐడియా ఉంటుంది. ఇప్పుడు మగవాళ్ళు జాబ్ చేస్తూ అంటే మిగతా ఇంటిని చూసుకోలేరు, కానీ మనం జాబ్ చేస్తూ కూడా ఇంటిని చూసుకోవచ్చు. ఇంటిని చూసుకోవడం అనేది ఒక పెద్ద థింగ్ అండి. ఇంటిని చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, అన్ని పనులు చేయడం చాలా పెద్ద థింగ్. సో ఇవన్నీ పనులు చేసే మనకు గ్రూప్ 1 అనేటువంటిది కూడా సాధించగలము అన్న అదైతే వస్తుంది మనం దిగినప్పుడు. సో నో నీడ్ టు అంటే ఇంకా ఏం క్వశ్చన్స్ పెట్టుకోకండి. అంటే ఖచ్చితంగా ఒక గోల్ అనేటువంటి క్లియర్. మళ్ళీ ఒకటి చెప్తున్నాను, 2 పడవల మీద 2 కాళ్ళు అయితే వేయకండి. నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాను, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాను అంటే కుదరదు. ఏదర్ చూస్ వన్, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. నాకు నేను గ్రూప్ 2 మార్క్స్ ఎంత వచ్చాయని చెప్పేసి నేను ధైర్యంగా చెప్పాను ముందుకు వచ్చి. అసలు అన్ని మార్క్స్ అట్లాంటి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు డేర్గా ముందుకు చెప్పరు, కానీ నేను చెప్పడానికి కూడా రీజన్ అదే. అంటే నేను దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేశాను కాబట్టి నాకు అందులోనే నేను సాటిస్ఫై అయిన మార్క్స్ వచ్చినాయి. నేను గ్రూప్ 2 మీద అంత ఎక్కువ పెట్టలేదు. గ్రూప్ 2 మీద కూడా పెట్టుంటే మేబీ మంచి ర్యాంక్ వచ్చేదేమో, మేబీ గ్రూప్ 2లో లాస్ట్ పోస్ట్ అయినా వచ్చేది కావచ్చు నాకు. కానీ నా మెయిన్ ఉద్దేశం అంతా గ్రూప్ 1 మీదనే ఉండింది కాబట్టి అందులో మంచి మార్క్స్ వచ్చినాయి, మెయిన్స్ మంచి స్కోర్ వచ్చిందని చెప్పేసి అన్నాను. నాకంటే ఎక్కువ కూడా చాలా మందికి వచ్చినాయండి, 460, 470 వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వచ్చిన మార్క్స్ అంత ఎక్కువ అని నేను చెప్పట్లేను, కానీ నేను అనుకున్న దానికంటే సాటిస్ఫాక్షన్. ఇంతవరకు ఫెయిల్యూర్లో ఉన్న నేను ఈ సక్సెస్ అనేటువంటిది నాకు ఇంత సక్సెస్ వచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ అనమాట. ఆ సక్సెస్ అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. నాకేదో 470, 80 అన్ని మార్క్స్ రాలేదు, కానీ నాకు వచ్చిన మార్క్స్కి మెయిన్స్ క్లియర్ చేశాను. ఓసీ వాళ్ళకి 360 మార్క్స్ అంటే అంత ఈజీ కాదండి. 360 మార్క్స్ ప్లస్ చేయాలంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు వీళ్ళని అంటే 400 అబోవ్ వాళ్ళని చూస్తున్నారు కదా, వాళ్ళు ఇంతమందే. 400 కంటే బిలో ఇంతమంది ఉంటారు. వీళ్ళందరితో పోలిస్తే నేను ఫార్ బెటర్ కదా అని అనిపించింది అనమాట. అంతే, ఓసీ వండుకుంటూ జనరల్ కేటగిరీలో 360 ప్లస్ మార్క్స్ రావడం ఎక్కువ, అందులోనూ నాకు అంతకంటే ఎక్కువ స్కోర్ చేయగలిగాను అంటే అది నాకు హ్యాపీనెస్. అంతే, నేనేమి గ్రూప్ 1 అచీవర్ని అంటే నా దృష్టిలో ఇంకా అచీవ్ చేసినట్టేనండి. నాకైతే ఇది అచీవ్ చేసినట్టే, ఇంకా నన్ను నేను డిసప్పాయింట్ చేసుకోను. ఇన్ కేస్ నాకు 360 కంటే 1 మార్క్ తక్కువ వచ్చినా కూడా నేను ఇప్పుడు మీ ముందు నిల్చొని మాట మాట్లాడేదాన్ని కాదు. నా కేటగిరీలో 1 మార్క్ తక్కువ వచ్చినా కూడా నేను మీ ముందు నిల్చొని మాట్లాడేదాన్ని కాదు. ఈవెన్ అట్లా వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అయ్యే మార్క్స్ రాకపోయినా కూడా ఇట్లా వచ్చి మాట్లాడేదాన్ని కాదు. సో నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా చేయగలం. ఆడవాళ్ళు చెయ్యలేరు అనేటువంటి థాటే రావద్దు, ఖచ్చితంగా చేయగలం. సో అదే చెప్పాలనుకున్నాను. ఇప్పటి వరకు అంటే ఇంకా గ్రూప్ 1 నాకు రాలేదు, గ్రూప్ 2లో కూడా తక్కువ మార్క్స్ వచ్చినాయి అని అనుకునే వాళ్ళందరికీ ఒకటే, ఫస్ట్ థింగ్ మీ గోల్ని క్లియర్ చేసుకోండి. ఐదర్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. గ్రూప్ 2 మీద కూర్చోవాలి అని అంటే మళ్ళీ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయండి. కరెంట్ అఫైర్స్ డైలీ చదవండి. గ్రూప్ 2 మీద ప్రిపేర్ అవ్వండి. గ్రూప్ 1 రాయాలంటే మాత్రం నేను ఆల్రెడీ గ్రూప్ 1 మీదనే గైడెన్స్ అనేటువంటి స్టార్ట్ చేశాను ఇవ్వడము. సో నాకు తెలిసింది నేను మీకు షేర్ చేస్తాను. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, సో వాళ్ళు కూడా మన ఛానల్ ద్వారా అంటే కొత్తగా గ్రూప్ 1 రాసే వాళ్ళకి కూడా గైడ్ చేస్తానని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చారనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అసలు అట్లా ఇనిషియేషన్ తీసుకొని నా ఇనిషియేషన్కి కూడా వాళ్ళు తోడవుతానన్నందుకు నాకు రియల్గా థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్. అంటే నాతో పాటు ఎవరైతే గ్రూప్ 1 మెయిన్స్ రాశారో, అంటే మన యొక్క మెయిన్ ఉద్దేశం ఒకటే కదా, అంటే గ్రూప్ 1 కొత్తగా రాసే వాళ్ళకి మన సైడ్ నుంచి మన గైడెన్స్ అనేటువంటిది ఇవ్వడము. కోచింగ్ తీసుకుంటేనే గ్రూప్ 1 ర్యాంక్ వస్తుంది, కోచింగ్ తీసుకుంటేనే గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు అన్న దాని నుంచి కొంచెం ఆ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేయండి. ఎందుకంటే మెయిన్స్ అనేటువంటిది క్లియర్ చేయగలిగాను అని అంటే నేను ఇంకా కొంచెం ఎఫర్ట్స్ పెట్టి ఉంటే నాకు మంచి స్కోరే వచ్చేది. అంటే ఇప్పుడు నేను కూడా అందరితో పోటీ పడేదాన్ని, కానీ నాకేంటంటే నాకున్న సర్కమ్స్టాన్సెస్లోనే నన్ను నేను ఇక్కడ దాకా ప్రూవ్ చేసుకున్నానంటే అదే నాకు పెద్ద అచీవ్మెంట్. సో అదే, ఇంకా డౌట్ అయితే పడకండి, స్టార్ట్ చేయండి. గోల్ని సెట్ చేసుకుని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ వస్తాయి. వన్స్ మరి అన్ని రిజల్ట్స్ అన్ని క్లియర్ చేశాక, అన్ని ఎక్కడో అక్కడ సెటిల్ చేసిన తర్వాత గ్రూప్ 1, 2, 3 సెటిల్ చేశాక మళ్ళీ నోటిఫికేషన్స్ పడతాయి. సో మాక్సిమం నేను అంటే ఇప్పుడు జస్ట్ మనకు లిస్ట్ అంటే మనకు జస్ట్ లాగిన్ మార్క్స్ వచ్చాయి. ఇది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్. సో నాకు తెలిసి మినిమం 2 to 3 months టైం పడుతుంది అంతా అయిపోవడానికి. అంటే మనకు జాబ్ కూడా ఇన్ కేసు నాకు గ్రూప్ 1 జాబ్ వచ్చినా కూడా ఒకవేళ మాత్రమే చెప్తున్నాను, వచ్చింది అని చెప్పట్లేను, వస్తుంది అని కూడా చెప్పట్లేను. ఇన్ కేసు వస్తే నేను జాబ్లో సెటిల్ అవ్వడానికి కూడా మినిమం 2 to 3 months అయితే టైం పడుతుంది కదా, ట్రైనింగ్ అవన్నీ. సో అంటే ఈ 3 months గ్యాప్లో నేను ఖాళీగా ఉండి నా సైలెన్స్ నేను మీకు చూపించాలి అని చెప్పేసి నేను అనుకుంటలేను. సో నాకు తెలిసిన విధంగా గైడెన్స్ అనేటువంటిది చేస్తూ ఉంటాను. సో మీ యొక్క మెయిల్స్కి రెస్పాండ్ అవుతూనే మీకు కావాల్సినది ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను చేస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు హిస్టరీ క్లాసెస్లోనే ఉన్నాను, షూట్ చేస్తున్నాను. సో ఒకసారి బాధపడే వాళ్ళందరికీ నా యొక్క ఈ స్టోరీ వాళ్ళకి ప్లస్ అవుతుంది. అంటే పలానా మీరు నన్ను చూస్తూనే ఉన్నారు కదా, ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు. సో మీతో పాటు చదివిన నేను ఇక్కడ దాకా రాగలిగాను. సో మీరు కూడా రాగలుగుతారు ఇక్కడ వరకు అనుకుంటే. ఓకేనా, అదే ఫైనల్లీ అది చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్
అండ్ ఈ వీడియోని ఇప్పుడే ఎవరెవరికి ఫార్వర్డ్ చేయాలో మీ అందరికీ తెలుసు. సో ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఒక ధైర్యం అంటూ ఇవ్వండి. ఆ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఓకేనా, బై.